లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, మేమైతే ఒక చిన్న కెఫేకి అయితే వచ్చాము అని చెప్పి, ద గ్రూవ్స్ అని చెప్పేసి వై జంక్షన్ నుంచి ఒక 5 మినిట్స్ ఉంటుందన్నమాట, విజయనగరం వై జంక్షన్ దగ్గర నుంచి. నాకైతే ఇంతకుముందు రీల్స్లో అయితే చూసాను, సరేలే బాగుంది ఎప్పుడైనా వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంత సడన్గా ఉగాది రోజే వెళ్తామని అనుకోలేదు. అసలు నా నేచర్ యాంబియన్స్ చాలా బాగుంది. నాకు యాంబియన్స్ అయితే ఇంకా బాగా నచ్చింది. ఆ చుట్టూ అంతా మంచి మంచి ప్లాంట్స్ అనమాట. నాకు చాలా సూతింగ్గా అనిపించింది. నాకు ప్లాంట్స్ అంటే కూడా చాలా ఇష్టం. అదే కాకుండా ఇంకా ఏమంటారు, ఆ ప్రిమిసెస్ అంతా కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అనమాట. చాలా బాగుంది కెఫే అయితే. దానికి తోడు మనం ఇంకా ఇండోర్ స్టేడియం లాగానే షటిల్కి, ఇంకా క్రికెట్కి, ఇట్లా వాలీబాల్, ఇవన్నీ మంచి కోర్ట్స్ అయితే ఉన్నాయి. మంచిగా అనిపించింది. అంటే కొంచెం దూరంగా ఉంది కానీ కొంచెం సిటీలో ఉంటే మాత్రం చాలా బాగా క్లిక్ అయ్యేది. ఇప్పటికీ కూడా బాగానే ఉంది, ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడు, కానీ ఈరోజు కొంచెం ఖాళీగా ఉంది. మేబీ ఫెస్టివల్ వల్లేమో. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే కెఫేకి వచ్చి ఏదో ఒకటి ఆర్డర్ చేసుకుందామని చెప్పొచ్చాము. మామూలుగా అయితే అందరూ కెఫేకి వచ్చి ఏం తీసుకుంటారు, నేనైతే కాఫీయే తాగుతాను. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. సో కాఫీ కోసం అయితే ఆలోచించాను. ఒక 10 మినిట్స్ వరకు ఆలోచించాను ఏ కాఫీ తీసుకుందాము ఏంటి అని చెప్పేసి. యాజ్ యూజువల్ రెగ్యులర్గానే క్యాపుచినో అయితే తీసుకున్నాము. ఇంకా ఆ చుట్టూ వాల్ దగ్గర అయితే ఈ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఆ గ్యాదరింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఇన్ని రోజులు చాలా కేఫ్స్కి వెళ్ళుంటాను, కానీ ఈ కేఫ్ అయితే నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అదే కాకుండా మా అక్క అయితే మిల్క్ షేక్ ఆర్డర్ చేసుకుంది. నేను మా బావ వచ్చేసి క్యాపుచినో కాఫీ ఆర్డర్ చేసుకున్నాం. మధ్యలో అయితే మేమంతా కలిసి లూడో అయితే ఆడాము. ఇంకా కాఫీ ఆర్డర్ అయితే రాలేదు, లూడో అయితే ఆడాను. మధ్యలో ఒక బుక్ కూడా కనిపించింది. సరేలే చదువుదామని చెప్పేసి తీసుకున్నాను. ఒక 1 పేజ్ కూడా చదవలేదు. సరే అని చెప్పేసి కాఫీ అయితే సర్వ్ చేశారు. నిజంగా కాఫీ చాలా బాగుంది. అంటే కెఫే డేలానే అనిపించింది, కాకపోతే నాట్ దట్ మచ్. ఆ తర్వాత ఇంకా స్టేడియం, ఇండోర్ స్టేడియం ఇవన్నీ ఉంటే అసలు ఎవరైనా ఊరుకుంటారా? దానికి తోడు ఇంత మంచి యాంబియన్స్లోని, ఇంత మంచి క్లైమేట్లోని. అంత మంచి క్లైమేట్ ఏమీ కాదు, ఇట్ ఈస్ వెరీ హాట్ సమ్మర్. మంచిగా అందరూ ఆడుకున్నాము. ప్రతిసారి ఏదో ఒక ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాము పండగకు వచ్చే ప్రతిసారి అందరం. అలానే ఈసారి ఈ కొత్త కెఫేని అయితే ఎక్స్ప్లోర్ చేసాము. చాలా బాగా అనిపించింది, ఎంజాయ్ చేసాము. అంటే లైక్ గ్యాదరింగ్ ఎప్పుడైనా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఆ టైం అంతా చాలా బాగా గడిచిపోయింది. చాలా ఈజీగా 2 అవర్స్ అయితే అయిపోయింది. అక్కడ ఫిష్ పాండ్ అయితే ఉంది. నేను వెళ్ళేంత వరకు చూడలేదు, లాస్ట్లో చూశాను. మా చెల్లి అక్కడ కూర్చుని ఏం చేస్తుంది అని చెప్పి వెళ్ళేసరికి అక్కడ ఫిష్ పాండ్ని చూశాను. లాస్ట్లో ఇంటికి వచ్చేటప్పుడు కొన్ని జగన్ సాంగ్స్ అయితే వేసుకుని వచ్చేసాము. మంచి ఊపునైతే ఇస్తాయి కదా వైఎస్ జగన్ డీజే సాంగ్స్. చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాము. ఉన్నది ఒక 3 అవర్స్ బయట అయినా సరే చాలా బాగా అనిపించింది. ఏదైనా సరే ఎప్పుడైనా మనకు టైం దొరికేటప్పుడు మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తే ఆ మెమరీసే మనకి ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఆ మాట్లాడుకోవడానికి కూడా మనకి చాలా గుర్తొస్తాయి అనమాట. ఓకే, ఇలా చేసాము అలా చేసాము అని చెప్పి. మీకు కూడా ఎప్పుడైనా టైం ఉంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయండి. ఆ మెమరీస్ ఎప్పుడు మనకు గుర్తుండిపోతాయి. అంతే ఈ వ్లాగ్. థ్యాంక్స్. లాస్ట్ వీడియోలో అయితే మీకు చెప్పాను కదా, మేము